ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్న 24 ఏళ్ల గౌతమ్ కి సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు. సాధారణంగా మనుషుల్లో వచ్చే క్యాన్సర్ కంటే ఇది ప్రాణాంతక రీతిలో పొరల్లో వచ్చే అరుదైన క్యాన్సర్ అని, ఇలాంటి వాటికి చికిత్స విధానం భారతదేశంలోనే లేదని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ చైర్మన్ సిహెచ్ భద్రారెడ్డి హెచ్ఐపిఈసి వంటి సాంకేతికతతో సర్జికల్ మల్టీ డిసిప్లినరీ బృందాలు కలిసి 17 గంటలు కష్టపడి గౌతమ్ కడుపులోని కణతని తొలగించామని అన్నారు. దేశంలో ఇలాంటి క్యాన్సర్ కణతులు శస్త్రచికిత్స అందించడం వల్ల అతడిని కాపాడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి క్యాన్సర్ కణాలు కలిగిన వ్యక్తికి చికిత్స అందించిన ఘనత మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులకే దక్కుతుందని అన్నారు. PPES అని దీని పేరు. యూజువల్ గా ఎవింగ్ సార్కోమా ఇస్ కామన్, అంటే కామన్ అంటే అది కూడా రేరే, యూజువల్ గా అంత కామన్ కూడా కాదు. ఇక్కడ వస్తుంటే బోన్స్ ఇంకా సాఫ్ట్ టిష్యూస్, ఒక చిల్డ్రన్ టు యంగ్ అడల్ట్స్ మధ్యలో వచ్చే డిసీజ్ అన్నమాట. అది ఇట్లాంటి డిసీజ్ మనం చూస్తుంటాము రెగ్యులర్ బేసిస్ గా, కానీ దాంట్లో ఇది బోన్ లేకపోతే సాఫ్ట్ టిష్యూలో రాలేదు, ఇది పెరిటోనియం లో వచ్చింది. అందుకే దీని పేరు ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్ సార్కోమా అంటారు, PPES. సో ఇట్లాంటి అసలు మొత్తం మెడికల్ హిస్టరీలో గానీ మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో గానీ దీని గురించి చాలా తక్కువ రాసి ఉన్నారు. దీని ట్రీట్మెంట్ కూడా చాలా, అంటే there is a very less gap of treatment, very less chances of treatment also. So ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఒకటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్, అది కూడా హైపెక్ అని అంటారు దానికి, విచ్ ఇస్ కాల్డ్ as హైపర్థెర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. మళ్ళా సర్జరీ కూడా చేస్తారు. ఇది అంటే ఎక్కడ కూడా ఒక దీనికి ఒక ప్రోటోకాల్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలి కూడా ఎక్కడ టెక్స్ట్ బుక్ లో కూడా అక్కడ రాసింది లేదనమాట. అంటే నాకు తెలిసిన మటుకు చెప్తున్నాను, మా డాక్టర్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా మాకు ఇప్పటి వరకు తెలిసిన మొత్తం మేము ఫైండ్ అవుట్ చేసినాం ఇండియా లెవెల్లో కూడా ఎక్కడైనా కేసెస్ ఉన్నాయంటే ఇప్పటి వరకు 2 కేసెస్. ఒకటి మీరు చెప్పినట్టుగా గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీలో ఒక